బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లో రానున్నటువంటి 2 రోజుల పాటు అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్లి వాతావరణ పరిస్థితిని తెలుసుకుందాం. ఇంకా మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. గత 2 రోజులుగా భారీ వర్షపాతం నమోదవుతుంది. అయితే ఇవాళ రేపు మరింతగా వర్షాలు పెరుగుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తీవ్రమైన వర్షాలు, పలుచోట్ల వరదలు వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రాంతాల వారీగా తెలంగాణలో చూసుకున్నట్లయితే నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, జనగామ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో దాదాపుగా 2 రోజుల పాటు అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. ఇప్పుడు చెప్పిన అన్ని జిల్లాల్లో కూడా అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఆదిలాబాద్, జయశంకర్, భూపాల్పల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా తేలికపాటి జల్లులు ఉంటాయి. ఇక కోస్తాంధ్ర ప్రాంతాల్లో అయితే భారీ వర్షపాతం నమోదవుతుంది. గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతాయి. దక్షిణ తెలంగాణ, రాయలసీమలో కొంతమేర పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. కానీ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.